తో విసుగు చెంది ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించాడు అతను. ఇంత బలుపు ఈయనకి అని చెప్పేసి ప్రకటించి ఆ పైన రాజీనామా చేయడం, బీజేపీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి అక్కడ హిందుత్వ ప్రయోగం చేస్తున్నాడు అతను. చేస్తా ఎవరైతే ఈ బంగ్లాదేశీ చొరబాటుదారులు భూములు, ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నటువంటి కాలనీలు ధ్వంసం చేసి వాళ్ళని తిప్పి పంపించేశాడు. సరిహద్దుల దాకా తీసుకెళ్లి వదిలిపెట్టే ఏర్పాట్లు చేశాడు. రాష్ట్రంలోకి మళ్ళీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అక్కడ ఆ ప్రయోగానికి ఇప్పుడు మళ్ళీ నిజమా కాదా, పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారా లేదని తేలబోతుంది. హిందుత్వ ప్రయోగానికి సంబంధించి అస్సాం, అదే సమయంలో బెంగాల్ వచ్చాడు. హిందూ ఓటు బ్యాంక్ పెరిగిందా సార్ ఇక్కడ గతంతో పోలిస్తే? అంటే బీజేపీ మరి గెలవడం అట్లాగే కదా సాధ్యమైంది, పోలరైజేషన్ వల్ల సాధ్యమైంది. ముస్లిం ఓట్లు వచ్చేటప్పటికి అటు కాంగ్రెస్ కు పోలరైజ్ అవుతున్నాయి. మధ్యలో ఆటలు పండులాగా మారిపోయింది అస్సాం గణ పరిషత్, ఏజీపీ. ఇటు హిందూ పోలరైజేషన్ ఇటు జరిగింది. బట్ హిందువులు కొంత విడిపోయి మళ్ళీ కాంగ్రెస్ కూడా ఓట్లు వేస్తుండడం వల్ల కాంగ్రెస్కి ఇంకా ఉనికి ఉంది. అందుకని అక్కడ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారు, ఆ గిరిజనుల్ని కన్వర్ట్ చేశారు ఇంతకుముందు. అలా కన్వర్ట్ అయినటువంటి వాళ్ళందరినీ లాక్కోవడానికి గొగోయ్ అని ఇప్పుడు లోక్సభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అనమాట. రాహుల్ గాంధీ ఫ్లోర్ లీడరు, ప్రతిపక్ష నాయకుడు కదా, ఇతను డిప్యూటీ ప్రతిపక్ష నాయకుడు గొగోయ్. అతన్ని అక్కడికి పంపించింది. అతని సొంత ఏరియా అది. అతను కన్వర్టెడ్ క్రిస్టియన్, వాళ్ళ ఆవిడ కన్వర్ట్